అందులో 'కింగ్స్టన్' ఒకటి. అంటే హిందీ సినిమా 'చావా', 'కింగ్స్టన్' ఇలాగా కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వారం మన ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అంటే ఇంతకుముందు డబ్బింగ్ సినిమాలు అటు హిందీ నుంచి గానీ, తమిళ్ నుంచి గానీ ఒరిజినల్ లాంగ్వేజెస్‌లో బాగా హిట్ అయిన తర్వాత మన తెలుగులో వస్తుండేవి. అంటే 'చావా' అయితే అంతకుముందు ఒక 4 వారాల క్రితం విడుదలై, 'చావా' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'కింగ్స్టన్' మాత్రం ఏకకాలంలో అంటే అటు తమిళంలో, ఇటు తెలుగులో ఒకేసారి విడుదలైంది. 'జీవి ప్రకాష్ కుమార్' ఈ సినిమాలో హీరో. హీరోగా మాత్రమే కాకుండా అతను స్వయంగా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్‌గా కూడా ఉన్నాడు. తను సంగీత దర్శకుడు, హీరో కమ్ ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల కూడా ఈ సినిమా గురించి అందరూ కొంచెం ఎదురు చూసేలాగా చేసింది. ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి గట్టిగానే చేశారు. కింగ్ అంటే అతను టైటిల్ రోల్ ప్లే చేశాడు సినిమా. కమల్ ప్రకాష్ అనే డైరెక్టర్ ఈ సినిమాకి వర్క్ చేశాడు. అంటే కథగా చెప్పుకోవాలంటే పెద్దగా ఏముండదు. ఒక ఒక మత్స్యకారులందరూ ఉండే ఒక గ్రామం, సముద్రం మీద ఆధారపడి జీవించే గ్రామం ఒక్కసారిగా సముద్రం మీద ఆధారపడకుండా వేరే వేరే పనులు చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి వస్తదనమాట. అంటే సముద్రంలోకి వెళ్తే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులుగా ఉన్న నేపథ్యంలో ఇంకా వాళ్ళకి ఏదైతే వాళ్ళ వృత్తి ఉందో, చేపలు పట్టడం అనే వృత్తికి దూరంగా ఉండి వీరు వేరే వేరే పనులు చేసుకుంటూ బ్రతుకుతుంటారు. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? తమ వృత్తికి దూరంగా తమ గ్రామం ఎందుకు ఉండాల్సొచ్చిందని చెప్పి హీరో ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా జరిగే ఘటనలు ఈ సినిమా కథగా మనం చెప్పొచ్చు. అంటే ఇది ఆహ్, అడ్వెంచరస్‌గా అనిపిస్తది కొన్ని సన్నివేశాల్లో. కొన్ని సన్నివేశాల్లో హారర్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇలాగా రకరకాల ఆహ్, ఆహ్, జోనర్స్‌లో అంటే మల్టీ జోనర్ ఫిల్మ్ అని మనం చెప్పొచ్చు. 'జి. ప్రకాష్ కుమార్' ఆర్టిస్ట్‌గా అతను ఆల్రెడీ ప్రూవ్ చేసుకోవడం మనకు తెలిసిందే. ఇది అతను అన్నట్టు ఇది అతనికి హీరోగా 25వ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్‌గా 100 సినిమాలు చేస్తే హీరోగా కూడా 25 సినిమాలు చేయడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విశేషం. అంటే అతని పర్సనాలిటీకి అసలు హీరో అవ్వాలన్న ఆలోచనే రాదు జనరల్‌గా. కానీ అతను హీరో అవ్వడమే కాదు, ఏదో 1, 2 సినిమాలతో సరిపెట్టుకోకుండా వరుసగా 25 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులోను ఫస్ట్ టైమ్ ఇది ఈ సినిమాని ప్రొడ్యూస్ కూడా చేశాడు. నాకు తెలిసి హీరోగా కూడా ఈజీగా ఇంకొక 25 సినిమాలు చేసేస్తాడు. అంటే ఇంకొకటేంటంటే అతను మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం వెనకబడి వెనకబడ్డాను కాబట్టి హీరోగా చేసుకుందాం అని కాదు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఉదాహరణకి ఇప్పుడు ఈ నెలాఖరికి వచ్చే 'రాబిన్ హుడ్' మ్యూజిక్ డైరెక్టర్ 'జీవి ప్రకాష్ కుమార్.' అలాగే వచ్చే నెలలో వచ్చే 'అజిత్ కుమార్.' అజిత్ సినిమాలంటే అన్నీ ఇప్పుడు ఏ రేంజ్‌లో ఇదవుతున్నాయో మనకు తెలుసు. ఎంత పెద్ద హీరోనో తెలుసు. అటు తమిళంలో బిగ్గెస్ట్ హీరో, ఇటు మన తెలుగులో కూడా అతని సినిమాలన్నీ కూడా డబ్బింగ్ అవుతుంటాయి. అంటే అటువంటి సినిమా అంటే ఒక పక్క మన 'నితిన్' సినిమాకి వర్క్ చేస్తూ, అటు 'అజిత్ కుమార్' సినిమాలకి వర్క్ చేస్తూ, మ్యూజిక్ డైరెక్టర్‌గా అంత బిజీగా ఉంటూ, మళ్ళీ హీరోగా తను హీరోగా చేస్తూ, మళ్ళీ ప్రొడ్యూసర్‌గా చేస్తూ, ఆ సినిమా తను నటించే సినిమాకి తను మ్యూజిక్ చేసుకుంటూ, ఇంత మల్టీ టాస్క్స్ అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తది. అంటే టైమ్ మేనేజ్‌మెంట్ మీద పట్టు సాధిస్తే ఒక వ్యక్తి ఎటువంటి అద్భుతాలు ఎన్ని రంగాల్లో అయినా ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరించగలుగుతాడని చెప్పడానికి మన 'జీవి ప్రకాష్ కుమార్‌ని మనం ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అయితే ఈ సినిమా విషయానికొస్తే 'కింగ్స్టన్' అనే సినిమా విషయానికొస్తే దివి భారతిని అంతకుముందు అతనితో యాక్ట్ చేసినటువంటి 'బ్యాచిలర్' ఏదో సినిమాలో అతనితో పాటు యాక్ట్ చేసింది. ఈ సినిమాలో కూడా ఆ కాంబినేషన్ రిపీట్ అయింది. అంటే వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మనకి పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. పెద్దగా కాదు అసలు ఎవరు తెలిసిన వాళ్ళంటూ ఉండరు. కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాత్రలకి పూర్తి న్యాయం చేశారని మనం చెప్పొచ్చు. అయితే ఈ రెగ్యులర్‌గా సినిమాలు చూడడానికి అలవాటు పడిన వాళ్ళకి ఈ సినిమా కొంచెం ఆకట్టుకునే విషయంలో కొంచెం మనం డౌటే. అంటే ఎందుకంటే ఇది అంటే కొద్దిసేపు ఒక 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 జోనర్‌లో కాసేపు తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఇంకో జోనర్‌లో ఇలాగ ఇందాక నేను చెప్పాను మల్టీ జోనర్ సినిమా అని చెప్పి. అలాగా వెళ్తా ఉంటది. 'జి. ప్రకాష్ కుమార్' తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కానీ అంటే ఇప్పుడేంటంటే తమిళం నుంచి వస్తున్న చాలా సినిమాలు ఇప్పుడు బిఫోర్ లాస్ట్ వీక్ వచ్చినటువంటి 'డ్రాగన్' సినిమా తెలుగులో కూడా అసలు విపరీతమైనటువంటి కలెక్షన్స్ సాధిస్తుంది. తమిళంలో 60,00,00,000 పైన ఇప్పటికి వసూలు చేసిందంట. ఓవరాల్‌గా అది 100,00,00,000 సినిమాగా చెప్తున్నారు. అలాగా అందువల్ల ఇప్పుడు మన తమిళం నుంచి ఇలాగేమైనా సినిమాలు వస్తున్నాయంటే మన వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. కానీ ఈ సినిమా ఆ రేంజ్‌లో ఆకట్టుకుంటదంటే మాత్రం కొంచెం డౌటే. అంటే ఈ తరహా సినిమాల్ని అంటే రెగ్యులర్ రొటీన్ కథా కథనాలు కాకుండా డిఫరెంట్‌గా అటెంప్ట్ చేసిన సినిమాల్ని ఇష్టపడే ఆడియన్స్‌ని ఇది ఆకట్టుకునే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం పెద్దగా అంటే ఇందాక నేను చెప్పినట్టు వాణిజ్యపరమైనటువంటి అంశాల్లాగా మనం అనుకుంటే అవి ఉండవు. అలా అని చెప్పి పోనీ ఏదైనా మంచి మెసేజ్ కానీ లేదంటే మరొకటి ఉందా అంటే అది ఉండదు. ఒక సీ అడ్వెంచరస్ ఫిల్మ్ లాగా దీన్ని ఆహ్, డిజైన్ చేశారు. ఆ తరహా సినిమాలను ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చే సినిమా. దీనికి తెలుగు రాజ్యం తరపున నేనిచ్చే రేటింగ్ 2.5.